భారతదేశంలో ప్రత్యేక అవసరాలున్న ప్రతి బిడ్డకు సరైన విద్య అందాలనేది ఒక హక్కు. మరి ఆ హక్కు కోసం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఒక పెద్ద న్యాయ పోరాటం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కోర్ట్ కేసు కథ కాదు. ఇది విద్య కోసం, సమానత్వం కోసం జరుగుతున్న ఒక నిరంతర సంఘర్షణ. సరే, ఈ కథలోకి వెళ్లే ముందు ఈ నంబర్ చూడండి, 22.5 లక్షలు. ఇది మన దేశంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన పిల్లల సంఖ్య. అంటే ఇంతమంది పిల్లలకు వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా బోధన జరగాలి. ఇప్పుడు ఈ రెండో నెంబర్ చూడండి, కేవలం 28,000. చూసారా? ఇదే మన దేశంలో ఆ పిల్లలకు పాఠాలు చెప్పడానికి అందుబాటులో ఉన్న అర్హతగల స్పెషల్ టీచర్ల సంఖ్య. ఎక్కడ 22.5 లక్షలు, ఎక్కడ 28,000. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ భారీ తేడానే మనం ఈరోజు మాట్లాడుకోబోయే సంక్షోభానికి మూలం. ఇంతకీ ఎందుకిలా జరిగింది చూద్దాం. మనమిప్పుడు మొదటి భాగంలోకొచ్చాం. ఇది కేవలం అంకెల గురించి కాదు, ఈ అంకెల వెనుక ఉన్న పిల్లల భవిష్యత్తు గురించి, నెరవేరని ఒక గొప్ప వాగ్దానం గురించి. అసలు ఈ న్యాయ పోరాటం ఎలా, ఎందుకు మొదలైందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో స్పష్టంగా తెలుసుకుందాం. CWSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. వీళ్లకు రెగ్యులర్ క్లాసుల్లో చెప్పే పాఠాలు, పద్ధతులు సరిపోవు. వీళ్ల ప్రపంచాన్ని అర్థం చేసుకుని వీళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వగల టీచర్లు కావాలి. ఈ పిల్లల భవిష్యత్తే ఈ మొత్తం కథకు కేంద్రం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ న్యాయ పోరాటాన్ని మొదలుపెట్టింది పిల్లల తల్లిదండ్రులు కాదు, శిక్షణ పొందిన స్పెషల్ ఎడ్యుకేటర్లు. వాళ్ల స్కిల్స్కు దేశవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉన్నా ప్రభుత్వాలు మాత్రం వాళ్లను కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఏమాత్రం ఉద్యోగ భద్రత లేకుండా నియమించుకుంటున్నాయి. అందుకే వాళ్లు తమ హక్కుల కోసం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయితే అసలు ఈ సమస్యకు మూలమెక్కడుంది? చట్టంలోనే ఏదైనా లోపముందా? కోర్టులెందుకు కలగజేసుకోవాల్సొచ్చింది? ఆ చట్టపరమైన చిక్కుముడి ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య ఇక్కడే ఉంది. చూడండి, 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది. ఇది ఒక చరిత్రాత్మకమైన చట్టం. పిల్లలందరికీ విద్య అనేది ఒక హక్కుగా మారింది. కానీ ఒక చిన్న, చాలా కీలకమైన పాయింట్ మిస్ అయింది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఎంతమందికి ఒక స్పెషల్ టీచర్ ఉండాలి అనే నిష్పత్తిని ఆ చట్టంలో చెప్పలేదు. ఆ చిన్న లోపమే ఇంత పెద్ద సంక్షోభానికి దారితీసింది. సమస్య ఇక్కడితో ఆగిపోలేదు. దీనికి ఇంకో కోణం కూడా ఉంది. 1992 నాటి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం ఏం చెప్తోందంటే, ఈ పిల్లలకు ఎవరు పడితే వాళ్లు పాఠాలు చెప్పకూడదు. కేవలం ప్రత్యేక శిక్షణ పొంది ఆ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వాళ్లే చెప్పాలి. ఇది కరెక్టే, అయినా దీనివల్ల క్వాలిఫైడ్ టీచర్ల కొరత మరింత తీవ్రమైంది. ఇన్ని సంవత్సరాల గందరగోళం తర్వాత ఫైనల్గా కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. ఇప్పుడు మనం ఈ న్యాయ పోరాటంలో అత్యంత ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. అదే 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు. ఈ తేదీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రోజు దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి చరమగీతం పాడాలని ఒక బలమైన తీర్పిచ్చింది. ఇది అందరిలో ఒక కొత్త ఆశను రేకెత్తించింది. సుప్రీంకోర్టు కేవలం మాటలతో సరిపెట్టలేదు. చాలా సింపుల్గా, క్లియర్గా ఒక 3 స్టెప్ ప్లాన్ ఇచ్చింది. స్టెప్ 1, కేంద్రం వెంటనే టీచర్ స్టూడెంట్ రేషియోని నోటిఫై చేయాలి. స్టెప్ 2, దాని ప్రకారం రాష్ట్రాలు పర్మనెంట్ పోస్టులు క్రియేట్ చేయాలి. స్టెప్ 3, కేవలం 6 నెలల్లోగా ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. ప్లాన్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కేంద్ర ప్రభుత్వం రూల్స్ ఫైనలైజ్ చేసే వరకు ఆగాల్సిన పనిలేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. వెంటనే ఫాలో అవ్వమని కొన్ని తాత్కాలిక రేషియోలు ఇచ్చింది. ఉదాహరణకు, మేధో వైకల్యం లేదా ఆటిజం ఉన్న ప్రతి 5 పిల్లలకు ఖచ్చితంగా ఒక స్పెషల్ టీచర్ ఉండాలని చెప్పింది. తీర్పు వచ్చింది, డైరెక్షన్లు ఇచ్చారు, అంతా సెట్ అయిపోయింది అనుకుంటే అక్కడే పొరపాటు. అస్సలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఎందుకంటే కాగితం మీద వచ్చిన విజయం క్లాస్రూం వరకు చేరలేదు. ఇదింకా ముగియని పోరాటం. ఈ టైంలైన్ చూడండి. ఇది కేవలం తేదీలు కాదు, ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, వేలాది మంది పిల్లల నిరీక్షణకు నిదర్శనం. 2021లో కోర్టు 6 నెలల డెడ్లైన్ ఇస్తే సంవత్సరాలు గడిచిపోయాయి. ఏమీ జరగకపోవడంతో పిటిషనర్లు మళ్లీ కోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది.
ఇన్నేళ్ల తర్వాత కేస్ మళ్లీ కోర్టు ముందుకు వచ్చినప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలు చూసి కోర్టుకే షాక్. చాలా రాష్ట్రాలు అసలు ఎన్ని పోస్టులు కావాలో కూడా ఇంకా లెక్కలేసుకోలేదంటే ఆలోచించండి. ఇప్పటికీ పర్మనెంట్ పోస్టులకు బదులుగా తాత్కాలిక, కాంట్రాక్ట్ టీచర్లతోనే బండి నడిపిస్తున్నారని కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈసారి కోర్టు చాలా స్ట్రిక్ట్గా ఉంది. జస్ట్ ఆర్డర్స్ పాస్ చేసి వదిలేలేదు. బాధ్యతను ఫిక్స్ చేయడానికి కొన్ని పక్కా రూల్స్ పెట్టింది. మార్చి 28, 2025 లోపు పోస్టుల సంఖ్యను నోటిఫై చేయాలని కొత్త డెడ్లైన్ ఇచ్చింది. ఉద్యోగ ప్రకటనలు పేపర్లలో, వెబ్సైట్లలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఈ మొత్తం ప్రాసెస్ను మానిటర్ చేయడానికి ప్రతి రాష్ట్రంలో కమిటీలు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించింది. మళ్లీ కోర్టు రంగంలోకి దిగింది. కొత్త డెడ్లైన్లు, స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కాని అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఈసారైనా మార్పు వస్తుందా? కాగితాల మీద ఉన్న హక్కు ఆ పిల్లల క్లాస్ రూంలలోకి వెలుగుగా మారుతుందా? ఈ అసంపూర్ణ పోరాటానికి ఎప్పుడు ముగింపు లభిస్తుంది? సమాధానం కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంది.